హలో గైస్, రీసెంట్ గా ఓటీటీలో చాలా మూవీస్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో వాటన్నిటిని చూసి వాటిలో ది బెస్ట్ ఒక 6 మూవీస్ ని పిక్ చేసుకోవడం జరిగింది. ఇంకా ప్లీజ్ గైస్ ఒకసారి ఛానల్ చెక్అౌట్ చేయండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేయండి, సపోర్ట్ ఇవ్వండి. నెంబర్ 1 అదుముఖం. ఈ సినిమాలో హీరో తన భార్య యానివర్సరీకి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేయాలని తన భార్య ఫోన్ లో ఒక యాప్ ని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. పోతే ఇక్కడ తన భార్యకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్న హీరోకి భార్య ఒక షాక్ ఇస్తుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది ఈ సినిమా. ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్ గా ఉంటది, బట్ స్క్రీన్ ప్లే అనేది మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంటది. కొన్ని ట్విస్ట్లు మనం గెస్ చేసినప్పటికీ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మాత్రం సూపర్ ఉందని చెప్పాలి. ఆ ట్విస్ట్ చుట్టూ స్టోరీని చాలా బాగా రాసుకున్నారు అండ్ పర్ఫెక్ట్ టైంలో ఆ ట్విస్ట్ ని రిలీజ్ చేస్తారు. సినిమా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ నార్మల్ గానే సాగుద్ది, పెద్ద ఇంప్రెస్ చేసేటట్టుగా లేదే అనుకున్న టైం నుంచి వన్స్ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి క్లైమాక్స్ వరకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటది. నెంబర్ 2 ఇఫ్ అనేది రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీస్ లో చాలా మంచి సినిమా అని చెప్పాలి. ఎందుకంటే హాయిగా గడిచిపోతుంటది సినిమా చూసినంతసేపు కూడా. ఇఫ్ అనేది ఒక ఇమాజినరీ ఫ్రెండ్. పిల్లలందరికీ కూడా చిన్నప్పుడు ఇఫ్స్ ఉంటారు, బట్ వాళ్ళు గ్రో అయ్యే టైంలో ఈ ఇఫ్స్ ని మర్చిపోవడం జరుగుద్ది. సో ఈ ఇఫ్స్ అన్ని కలిపి ఒక అమ్మాయిని హెల్ప్ చేయమని అడగడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవడం ఈ సినిమా థాట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకైతే. పిల్లలందరికీ కూడా చిన్నప్పుడు ఒక ఇమాజినరీ ఫ్రెండ్ ఉండడం, ఆ ఫ్రెండ్స్ ని గ్రో అయ్యే టైంలో మర్చిపోవడం, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ ఏం చేశారు, ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గాను ఎంటర్టైనింగ్ గాను ఉంటది సినిమాలో. నంబర్ 3 గురువాయూర్ అంబలనడియల్. ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ అందరితో కూడా హ్యాపీగా కలిసి చూసేయచ్చు. ఒక మంచి క్లీన్ ఎంటర్టైనర్. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ కి వేరే అమ్మాయితో పెళ్లి కుదురుతుంది అండ్ ఆ పెళ్లి కూతురికి ఒక అన్నయ్య ఉంటాడు. సో ఈ బావ బామ్మర్దులు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లా కలిసిపోతారు. అండ్ మనోడికి ఈ పెళ్లికి ముందే ఒక లవ్ ఫెయిల్యూర్ ఉంటది. సో దాని నుంచి బయటికి ఎలా పడాలి అని మన బావతో డిస్కషన్ చేస్తూ ఉంటాడు. వన్ ఫైన్ డే మన బావని కలవడానికి వెళ్ళిన బామ్మర్ది బావ భార్యను చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే మనోడు ఇంతకు ముందు ప్రేమించిన అమ్మాయి మన బావ వాళ్ళ భార్య అనమాట. సో ఇది తెలుసుకున్న బామ్మర్ది ఏం చేశాడు, అసలు ఈ పెళ్లి జరిగిందా లేదా, ఈ పెళ్లి జరగడంలో ఎట్లాంటి కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది అని తెలుసుకోవడమే ఈ సినిమా. ఈ సినిమాలో ఒక సీరియస్ మ్యాటర్ ఉంటది, బట్ ఆ సీరియస్ మ్యాటర్ ని కామికల్ వేలో చెప్పడంలో మాత్రం ఈ సినిమా టీం సూపర్ గా సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఈ స్టోరీ చుట్టూ ఒక ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తీసుకున్నారు అండ్ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే లో మంచి సీన్స్ పడుతూ ఉంటాయి అనమాట. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగుందని చెప్పాలి, బట్ సెకండ్ హాఫ్ కి వచ్చిన తర్వాత కొంచెం డెల్యూట్ అవుతుందన్న టైంలో బ్యాక్ టు స్టోరీలోకి వచ్చి క్లైమాక్స్ నీట్ గా ఎండ్ చేస్తారు. సో ఫ్యామిలీ మొత్తం కూడా హ్యాపీగా చూసేసే ఎంటర్టైనర్. నెంబర్ 4 గరుడన్. టు బి ఫ్రాంక్, నాకు సూరి కామెడీ అంతగా వర్కౌట్ అవ్వదు. మేబీ డబ్బింగ్ ప్రభావమో ఏంటో కానీ మనకైతే సూరి కామెడీ అంత ఎంజాయ్ చేయలేను. బట్ ఒక హీరోగా, దట్టు ఒక యాక్టర్ గా మాత్రం స్టాంప్ వేస్తున్నాడని చెప్పాలి. మొన్న విడుదల, ఇప్పుడు గరుడన్, ఈ 2 సినిమాల్లో కూడా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు సూరి. ఈ సినిమాలో మెయిన్లీ ఇంటర్వెల్ బ్లాక్ ఉంటది, అర్పిస్తాడు అంతే. సినిమా పాయింట్ ఈ సింపుల్. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉంటారు, వాళ్ళకు ఒక అనుచరుడు ఉంటాడు. సో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఈ ప్రాణ స్నేహితులు ఇద్దరు శత్రువులుగా మారడం జరుగుతుంది. దాని తర్వాత ఏం జరిగింది, గరుడన్ ఈజ్ ఏ పక్కా కమర్షియల్ మూవీ. ఒక కమర్షియల్ మూవీలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ అవసరమో అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఈ సినిమాలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే స్టాండ్ అవుట్ అవుతాయి. మెయిన్లీ సూరి క్యారెక్టర్ గానీ ఆయన పర్ఫార్మెన్స్ గానీ సూపర్ ఉందని చెప్పాలి. మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే మూమెంట్స్ ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. క్లైమాక్స్ కానీ, ఇంటర్వెల్ బ్లాక్ కానీ, సెకండ్ హాఫ్ కానీ మంచి ట్రీట్ అని చెప్పాలి. నెంబర్ 5 ఫ్యూరియాసా. ఆఫ్ కోర్స్ ఈ మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంచైజ్ లోనే హైలైట్ అంటే యాక్షన్ పిచ్చెక్కించేస్తారు యాక్షన్ తో. మీరు ఇంకా దీని ముందు పార్ట్ మ్యాడ్ మ్యాక్స్ చూడకపోతే కనుక చూసేయండి, సూపర్ యాక్షన్ కిక్ ఇచ్చి పడేస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ సినిమాలో కూడా బుర్రపాడు యాక్షన్ సీక్వెన్స్ లో ఉంటాయి. యాక్షన్ లవర్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఈ సినిమాని. ట్రీట్ అంతే. ఫైనల్లీ శ్రీకాంత్. రీసెంట్ గా ఓటీటీ స్ట్రీమింగ్ లోకి వచ్చిన శ్రీకాంత్ మూవీ చూసిన తర్వాత డెఫినెట్ గా ఒక మంచి సినిమా చూసాం కదా అన్న ఫీల్ తీసుకొస్తుంది. శ్రీకాంత్ అనే తెలుగు స్టేట్స్ లో పుట్టిన ఒక బ్లైండ్ పర్సన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని రేంజ్ లో ఎలా గ్రో అయ్యాడు, గ్రో అవ్వడానికి దారితీసిన అంశాలు ఏంటి అనేవి ఈ సినిమాలో మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు. బయోగ్రాఫికల్ మూవీ అన్నాక కొంచెం స్లో ఉండడం సహజం, బట్ ఈ సినిమాలో ఆ స్లోనెస్ చాలా తక్కువగా ఉంటది. సినిమా ఎక్కడ కూడా ఆగదు, ఒక మూమెంట్ లో ఉండదు, అలా రన్ అవుతూనే ఉంటది. అదే ఈ సినిమాకి ప్లస్ మైనస్ కూడా. ఎందుకంటే ఒక ఎమోషన్ ని జనాలకి కనెక్ట్ అయ్యేలా తీసుకెళ్లాలంటే కొంచెం టైం తీసుకోవడం అవసరం. ఇంకా టైం తీసుకుని చెప్పుంటే బాగుండేది అనిపించింది నాకైతే.
అండ్ అలాగే సినిమాలో సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారు అని చాలా క్లియర్ గా అర్థమైపోతుంటాయి కొన్ని సీన్స్ లో. అవి కూడా అంత కనెక్టింగ్ గా అనిపించవు. పోతే సినిమాలో ఎక్కడ కూడా క్లాస్ పీకే ప్రోగ్రాంలు గట్రా పెట్టుకోరు. శ్రీకాంత్ జర్నీ ఆ క్యారెక్టర్ చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది నాకైతే. ఆ క్యారెక్టర్ ఒక యాటిట్యూడ్ ఉంటది, అదైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. సో ఓవరాల్ గా ఒక మంచి ఇన్స్పిరేషనల్ జర్నీ ఈ సినిమా చూసేయండి. సో గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ వేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి గురువు గారు. ఒకసారి ఛానల్ ని చెక్అవుట్ చేయండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బట్ సపోర్ట్ మాత్రం ఇవ్వండి. థ్యాంక్ యూ.